వాక్యంలోనికి మనము వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం నుంచి ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించబోతా ఉంటున్నాం. ఈరోజు ఏ వాక్యం అయితే మనం ధ్యానించబోతా ఉన్నామో బహుశా మన బిలీఫ్ సిస్టమ్ని, మన యొక్క నమ్మకాన్ని, మనం నమ్మే విధానాన్ని బహుశా అది కుదుపుతుందేమో, షేక్ చేస్తుందేమో, బహుశా మన జీవిత విధానంను మారుస్తుందేమో. మనం జాగ్రత్తగా ఇక వాక్యాన్ని మనము అర్థం చేసుకుందాం. ఈ ద్వితీయోపదేశ కాండము మోషే ద్వారా ఎందుకు రాయబడిందంటే, ఆల్రెడీ నిర్గమకాండంలో దేవుడు ఐగుప్తు నుంచి దేవుని బిడ్డలను ఎలా విడిపించుకొని బయటికి తీసుకొని వచ్చినాడో దాని యొక్క డీటెయిల్స్ అన్నీ అక్కడికి వాళ్ళకు ఆజ్ఞలు ఇచ్చే విషయంలో కానీ, ఆ యొక్క ధర్మశాస్త్రము, ఆ పలకలు, ఆ 10 ఆజ్ఞలు అవన్నీ మనకు నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ తిరిగి మరలా ఇవే విషయాలు ఎందుకు మరలా రాయబడ్డాయి? ఈ ద్వితీయోపదేశ కాండం అంటే ఇట్స్ ఎ కాపీ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ స్పోకన్ ఆర్ డన్ ఇన్ ద పాస్ట్, ఆర్ రిపిటీషన్, మరలా రిపీట్ చేయడం అన్నమాట. మోషే ఇవన్నీ ఎందుకు రిపీట్ చేస్తున్నాడు అంటే, దేవుని బిడ్డలు దేవుడిని మర్చిపోకూడదని, దేవుని యొక్క మార్గాల నుంచి వాళ్ళు తొలగిపోకూడదని. ఎటువంటి సందర్భంలో అంటే 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీల్ని అరణ్యం గుండా తీసుకొని వెళ్ళినాడు. ఎందుకు తీసుకొని వెళ్ళినాడంటే, ఆ బార్డర్ దగ్గర తెచ్చిన తర్వాత వాళ్ళు నమ్మలేదు, దేవుని యొక్క మాటలను విశ్వసించలేదు. కాబట్టి 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని త్రిప్పి, 40 సంవత్సరాలలో అరణ్యంలో పుట్టిన పిల్లలు వాళ్ళను ఆ యొక్క కానాన్ దేశంలో తీసుకొని వెళ్ళే సమయము ఆ బార్డర్లోనికి వచ్చింది. 40 సంవత్సరాలు అయిపోయినాయి. ఆ తండ్రులు చనిపోయినారు, వ్యతిరేకించిన వాళ్ళందరూ చనిపోయినారు, వాళ్ళు అరణ్యంలో రాలిపోయినారు. ఇప్పుడు వీళ్ళు 40 సంవత్సరాల తర్వాత కానాన్ దేశంలోనికి అడుగుపెట్టే సమయంలో ఈ విషయం జరుగుతూ ఉంది. మోషే అక్కడ నిలబడి ఇదంతా రిపీట్ చేస్తూ ఉన్నాడు. పాత స్టోరీని ఏం చేస్తూ ఉన్నాడు? రిపీట్ చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం తెస్తూ ఉన్నాడు. ఆ దినాలలో దేవుడు ఎటువంటి కార్యాలు చేసినాడు, ఎందుకు కార్యాలు చేసినాడు, ఏ రీతిగా వాళ్ళు తిరుగుబడ్డారు, ఆ తిరుగుబడినప్పుడు నేనేం చేసినాను. మోషే ఆ స్టోరీ అంతా రిపీట్ చేస్తూ ఉన్నాడు. అందుకోసము ఇక ద్వితీయోపదేశ కాండము ఆ యొక్క కొత్త తరము ఎవరు అంటే, ఆ యొక్క 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణమైనప్పుడు పుట్టిన వాళ్ళు, ఆ కొత్త తరము, కొత్త జనరేషన్ లేచింది కదా, ఆ కొత్త తరాన్ని జాషువా అంటే మోషే లీడర్షిప్ తర్వాత జాషువా వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఇవన్నీ మోసెస్ రిపీట్ చేసినట్లుగా గతంలో జరిగిన అన్నీ వాళ్ళకు జ్ఞాపకం తీసుకొని రావడము మనము చూస్తూ ఉంటున్నాము. ఈ 9వ అధ్యాయానికి మనం వద్దాం. దయచేసి ఈ మొదటి 3 వచనాలు మనం గమనించినట్లయితే ఒక ఫ్యాక్ట్స్ని దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని సత్యాలను దేవుడు బయట పెడతా ఉన్నాడు. దేవుడు నిజంగా వాళ్ళని ఆ యొక్క కానాన్ దేశము స్వాధీనము చేసుకోవడానికే వాళ్ళను తీసుకొని వచ్చినాడు, తెలియదని కాదు. మీరు గమనించండి, ఓ ఇశ్రాయేల్ విను. ఇప్పుడు మీరు ఈ యొక్క యోర్దాను దాటి ఆ యొక్క కానాన్ దేశంలోనికి మీరు అడుగు పెట్టబోతున్నారు, పొజెస్ చేసుకోబోతున్నారు, స్వాధీనం చేసుకోబోతున్నారు. కానీ మీరు గమనించవలసిన విషయం ఏంటిది అంటే, ఏ దేశంలో అయితే మీరు అడుగు పెట్టబోతున్నారో ఆ దేశాలు వాళ్ళు చాలా గొప్ప దేశాలు. ఇది దేవుని నోట్లోంచి వచ్చి మాటలు ఇవి. దయచేసి గమనించాలి ఈ విషయం. ఈ మొదటి 3 వచనాలలో మనకేం కనబడుతుంది అంటే, గొప్ప ఛాలెంజ్ కనబడుతుంది, గొప్ప పోరాటం కనబడుతుంది, గొప్ప వాగ్దానాలు మనకు కనబడతాయి. దేవుడు ఏ రీతిగా మధ్యలో నిలబడి కార్యాలు చేయబోతున్నాడు, వాగ్దానాలు మనకు అక్కడ స్పష్టంగా కనబడతాయి. అక్కడ చూడండి, వాళ్ళ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, ఇశ్రాయేలుతో పోల్చి దేవుడు ఏమంటుండంటే, దే ఆర్ గ్రేటర్
అండ్ స్ట్రాంగర్ నేషన్స్ దెన్ యూ, మీకంటే చాలా గొప్ప బలమైన దేశాలు, మీరు అటువంటి దేశంలో మీరు అడుగుపెట్టి స్వాధీనము చేసుకోబోతున్నారు. తర్వాత ఏమంటున్నాడు, ద సిటీస్ హ్యావ్ వాల్ అప్ టు ద స్కై. అంటే ఆ యొక్క పట్టణము చుట్టూ ఉన్న ప్రాకారపు గోడలు, ఆ పట్టణాన్ని కాపాడే గోడలు చాలా ఎత్తైన గోడలు. అవి చాలా మటుకు ఎలా జరుగుతూ ఉంటాయంటే, యుద్ధాలు జరిగినప్పుడు ఆ ప్రాకారపు గోడలకు గేట్స్ ఉంటాయి. ఆ గేట్లు మూసినారంటే ఎవరు లోపలికి రాలేరు, ఆ సిటీ లోపలికి రాలేరు, ఆ సిటీ నుంచి బయటికి ఎవరు కూడా వెళ్ళలేరు. అయితే ఏ శత్రువు వచ్చినా కూడా ఆ ప్రాకారపు గోడను దాటి ఆ సిటీ లోపలికి ఎంటర్ కావాలంటే ఆ గోడలు బద్దలు కావాలా, లేకపోతే ఆ గోడలు ఎక్కి అటువైపున దునికి శత్రువుని ఓడగొట్టాలా? అంత ఈజీ విషయం కాదు. ఆ గోడల మీద వాళ్ళు నిలబడి బాణాలతో కొడుతూ ఉంటారు, రాళ్ళు విసురుతూ ఉంటారు, నూనె వేడివేడి నూనె వాళ్ళ మీద పోస్తారు పైకి ఎక్కకుండా. ప్రాకారపు గోడలను కూల్చి దాటిపోవడము అంత సులువైన విషయము కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఏ ఏ పట్టణంలో అయితే, మీరు ఏ దేశం అయితే మీరు ఇప్పుడు స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్నారో అది దే ఆర్ స్ట్రాంగర్ నేషన్స్, దే ఆర్ నాట్ వీక్ నేషన్స్. చాలా బలహీనమైన దేశాలు కావవి, దే ఆర్ గ్రేటర్ అండ్ స్ట్రాంగర్ నేషన్స్. ఇంకా వాళ్ళ పట్టణాలు చుట్టూ చాలా పెద్ద పెద్ద గోడలు ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అది కాకుండా మీరు చూడండి, అక్కడ ఉన్న ప్రజలు చాలా బలమైన వాళ్ళు, చాలా ఎత్తైన వాళ్ళు. దే ఆర్ స్ట్రాంగర్ అండ్ టాల్ పీపుల్. వాళ్ళు బలమైన వాళ్ళు, చాలా ఎత్తైన వాళ్ళు అని దేవుడు అంటున్నాడు. వాళ్ళు ఎవరు అంట? అనాకీలు, అనకైట్స్. మీరు వాళ్ళ గురించి ఆల్రెడీ మీరు విన్నారు. ఏమని విన్నారు? వీళ్ళు చాలా బలమైన వాళ్ళు, వాళ్ళకు విరుద్ధంగా ఎవరు నిలబడగలుగుతారని సామాన్యమైన ప్రజలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడము మీరు విన్నారు. ఈ అనాకీల గురించి అందరూ ఏమేమి మాట్లాడుకుంటున్నారు మీరు విన్నారు. ఏమని విన్నారు? వీళ్ళకు విరుద్ధంగా ఎవరు నిలబడగలుగుతారు, అంతా బలవంతులు, అంతా ఆజానబాహులు, చాలా ఎత్తైన వాళ్ళు. ఈ మాటలు చెప్తూ 3వ వచనంకి వచ్చే పాటికి మీరు చూడండి, కానీ మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నీ దేవుడైన యెహోవా మీకంటే ముందుగా వెళ్ళును. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, వాళ్ళ ముందు కొన్ని సత్యాలు పెట్టినాడు. పెద్ద పట్టణము, గొప్పవాళ్ళు, ఆజానబాహులు, బలమైన సాక్ష్యాలు కలిగిన వాళ్ళు, నువ్వు వాళ్ళ దేశాన్నే మీరు తీసుకోవడానికి పోతా ఉన్నారని చెప్తున్నాడు. ఇది ఎలా కనిపిస్తూ ఉందంటే, మన ముందు కూడా కొన్ని ఛాలెంజెస్ మనకు వస్తూ ఉంటాయి, కొన్ని సవాళ్ళు మనకు కూడా వస్తూ ఉంటాయి. ఆ సవాళ్ళు ఎట్లా ఉంటాయంటే, మనకంటే బలమైనవి, మనకంటే ఎత్తైనవి, మనకంటే గొప్పవి ఛాలెంజెస్ మనకు వస్తాయి. వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనము చాలా చిన్నగా ఉంటాము, దాన్ని ఎదుర్కోలేని పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, ఒకవైపున దేవుడు మీకంటే వాళ్ళు గొప్పవాళ్ళు, మీకంటే వాళ్ళు శక్తిమంతులు, మీకంటే వాళ్ళు చాలా పెద్ద పట్టణాలు కలిగిన వాళ్ళు, చాలా గొప్పగా శక్తి కలిగిన వారు అని చెప్తూ ఒక వైపున, ఇంకొక వైపున దేవుడు ఏమంటున్నాడంటే, మీకంటే ముందు నేనే వెళ్తున్నానని దేవుడు మాట్లాడినాడు. ఐ విల్ గో బిఫోర్ యూ, నేను వెళ్తాను. ద లార్డ్ విల్ గో బిఫోర్ యూ లైక్ ఎ డివోవరింగ్ ఫైర్. ఒక కాల్చే మంటలాగా, దహించు అగ్నిలాగా నేను వెళ్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇంత పొట్టోలైతే ఏంటిది, ఇంత పొడుగాలైతే ఏంటిది, దేవుడే దహించు అగ్నిలాగా వెళ్ళినప్పుడు కాల్చేటట్టు ఉంటే, చిన్న చెట్టు అయితే ఏంటిది, పెద్ద చెట్టు అయితే ఏంటిది, ఏమైతే ఏంటి? వెన్ గాడ్ ఈస్ గోయింగ్ బిఫోర్ యూ, దేవుడు ముందుగా వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆలోచన చేయండి, ఒకవైపున అనాకిలను పెట్టండి, ఆ గొప్ప పట్టణాన్ని పెట్టండి, ఆ గొప్ప గోడలను మీరు పెట్టండి, ఇంకొక వైపున దహించు అగ్నిని మీరు పెట్టండి.
దేన్నైనా కాల్చగలదు అది. దేవుడు ఒక దహించు అగ్నిలాగా ముందుకు వెళ్తున్నాను అని వాగ్దానం చేసినాడు. అండ్ హీ విల్ డిస్ట్రాయ్ దెమ్. వీళ్ళకి చెప్తున్నాడు, ఆయన మీకంటే ముందుగా వెళ్తాడు, భయపడకండి. ఆయన వాటిని నాశనం చేస్తాడు, దాన్ని లోబర్చేటట్టుగా చేస్తాడు, అక్కడున్న ప్రజలను ఎల్లగొట్టేస్తాడు, నాశనం చేస్తాడు, చాలా త్వరగా నాశనం చేస్తాడు. ఇది దేవుడు మీకు వాగ్దానం చేసిన విషయము. దేవుని బిడ్డలారా, ఎంత మంచి వాక్య భాగం ఇది. ఈ రోజులలో కూడా మనం కూడా అనేక సవాళ్ళు మనం చూస్తూ ఉంటాము, అనేక ఛాలెంజెస్ మనం చూస్తూ ఉంటాము. మన శక్తికి మించినవి, మన చేతిలో లేనివి, మనతో సాధ్యము కానివి, మనకంటే పెద్దవి, మనకంటే బలమైనవి. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు మనతోని మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే, మీకంటే ముందు నేను వెళ్తున్నాను, ఒక దహించు అగ్నిలాగా వెళ్తున్నాను, నేను దాన్ని నాశనం చేస్తాను, నేను దాన్ని కూల్స్తాను, అంత పెద్దగా అనిపించేవి లోబడేటట్టుగా నేను చేస్తాను, నేను వెళ్ళగొడతాను, నేను మార్గం సరళం చేస్తాను, మీరు స్వాధీనము చేసుకుంటారు అనే చక్కని మాటను దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు మన ముందు ఎటువంటి సవాళ్ళు ఉన్నాయో నాకు తెలియదు. నాతో కాదు, నాతో చేత కాదు, నేను ఎదుర్కోలేను అని చెప్పగలిగిన సవాళ్ళు మన జీవితంలో ఏమున్నాయో మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి, ఆ సవాళ్ళకు పరిష్కారం ఇచ్చేది దేవుడు. మన జ్ఞానం కాదు, మన తెలివి కాదు, మన బలం కాదు. దేవుడే స్వయాన ముందుకు వెళ్తానంటున్నాడు, కార్యం చేస్తా అంటున్నాడు. ఆయన గొప్ప కార్యాలు ఆయన వివరిస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము ఈ కిందటి వచనాల్లోనికి మనం వచ్చినట్లయితే మీరు గమనించండి, ఇక్కడ మన విశ్వాసము, మన బిలీఫ్ సిస్టమ్ను షేక్ చేసే కొన్ని విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? కార్యం చేస్తా అంటున్నాడా? లేదంటున్నాడా? విజయం ఇస్తానంటున్నాడా? లేదంటున్నాడా? కార్యం చేస్తా అంటున్నాడు, ముందుకు వెళ్తా అంటున్నాడు, విజయం ఇస్తా అంటున్నాడు. వాగ్దానం చేసింది వాళ్ళు స్వాధీనం చేసుకునేటట్టు ఈయన ముందుకు వెళ్తానంటున్నాడు, పోరాడతానంటున్నాడు. మంచి విషయం కాదా? ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ థింగ్? మనకు సడన్గా ఒక అభిప్రాయం మనకు వచ్చేస్తుంది, దేవుడు ఎటువంటి వారి పక్షంలో గొప్ప కార్యాలు చేస్తాడు అంటే, మంచి దైవభక్తి కలిగి దేవునితో మంచిగా నడుస్తేనే దేవుడు కార్యాలు చేస్తాడనే అభిప్రాయాన్ని కొన్నిసార్లు మనం పెట్టుకుంటాము. ఇప్పుడు మీరు చూడండి, ఈ 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఒకసారి తిరిగేసి మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనంలో చూడండి, దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రభువైన దేవుడు మీ ఎదుట వాళ్ళని తరిమివేసినప్పుడు మీ మనసులో, మీ హృదయాలలో ఈ రకంగా మీరు చెప్పకండి, మేము మా నీతిని బట్టి ఈ యుద్ధాలను మేము గెలిచినాము అని మీరు చెప్పకండి. హల్లెలూయా. లేదు, మీ నీతిని బట్టి, మీరు నీతిమంతులని, మీరు దైవభక్తి కలిగిన వారని దేవుడు మీకు జయం ఇవ్వలేదు. దేవుడు ఆ దేశాలు చెడ్డ దేశాలని, ఆ చెడుతనము ఆయన దగ్గరికి చేరిందని, ఆ చెడుతనంను, ఆ పాపంను నిర్మూలము చేయడానికి దేవుడు వాళ్ళని తరుముతున్నాడని మోషే ద్వారా బయలుపరిచినాడు. ఇట్ ఈస్ నాట్ బికాస్ యు ఆర్ ఎ గుడ్ పీపుల్, మీరు మంచి వాళ్ళని, మీరు నీతిమంతులని, దైవభక్తి కలిగిన వారని దేవుడు ఇది చేయట్లేదు. గాడ్ ఈస్ డూయింగ్ దిస్ వర్క్ బికాస్ ఆఫ్ ద వికెడ్నెస్ ఆఫ్ ద నేషన్స్.
మనము చూస్తాము, దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అమాలీకుల్ని దేవుడు ఆయన డిస్ట్రాయ్ చేస్తాడు. ఆ డిస్ట్రాయ్ చేసేటప్పుడు కూడా దేవుడు ఒక పదాన్ని వాడతాడు. వాళ్ళ పాపము గిన్నె నిండి పొర్లిన తర్వాత నేను వాళ్ళని జడ్జిమెంట్ చేస్తాను, నేను వాళ్ళని శిక్షిస్తాను, వాళ్ళ పాపము నా దగ్గరికి చేరింది. సో గాడ్ లుక్స్ ఎట్ ద వికెడ్నెస్ ఆఫ్ ద పీపుల్. దేవుడు నినివే యొక్క పట్టణం యొక్క చెడుతనాన్ని చూస్తున్నాడు, యోనాను పంపించినాడు అక్కడికి. గాడ్ లుక్స్ ఇన్ టు ఎవ్రీ నేషన్, ఎవ్రీ లీడర్, అండ్ గాడ్ పనిషెస్ వెన్ ద సిన్ రీచెస్ టు ద బ్రిమ్. అంటే ఆ పాపము పరిపక్వం అయినప్పుడు, ఫుల్ అయినప్పుడు గాడ్ డిస్ట్రాయ్స్ ద నేషన్. ఇక్కడ రీజన్ ఇస్తున్నాడు. మరలా మనం ఒకసారి చూసుకుందాము. గాడ్ వాంట్స్ టు డూ గ్రేట్ థింగ్స్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తా అంటున్నాడు. మీతో పోల్స్తే వాళ్ళు గనులు, గొప్పవాళ్ళు, శక్తిమంతులు అని మాట్లాడుతున్నాడు. కానీ కారణాలు చూస్తే ఏ కారణాలు ఇస్తున్నాడు? మీరు నీతిమంతులు, మా నీతితోటి ఇవన్నీ మేము గెలిచినాము అని మీరు చెప్పడానికి వీలు లేదు. ఇది మీ నీతిని బట్టి God is not doing this great wonders. And this is something that struck me. నేను ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం నేను చదువుతున్నప్పుడు, అంటే చాలా మటుకు ఏమని మాట్లాడతారంటే దైవభక్తి ఉంటేనే దేవుడు కార్యాలు చేస్తాడే, దైవభక్తితో నడుస్తేనే దేవుడు కార్యాలు చేస్తాడే. ఇక్కడ నా దేవుడు వీళ్ళ దైవభక్తిని బట్టి చేయట్లేదు. మీరు గమనించండి. ట్రై టు అండర్స్టాండ్ మై గాడ్. ఇఫ్ హీస్ యువర్ గాడ్, ఆయన కూడా నీ దేవుడు అయితే ఇది అర్థం చేసుకోనికి ప్రయత్నం చేయండి. డోంట్ టెల్ హిమ్, అరే మేము నీతిమంతులం కాబట్టి, నీతిగా నడిచేటోళ్ళం కాబట్టి, గాడ్లీ పీపుల్ కాబట్టి, దైవభక్తితో నడిచే వాళ్ళం కాబట్టి దేవుడు మాకు ఈ విజయం ఇచ్చినాడు అని మీరు చెప్పకండి. వాట్ ఈస్ ద రీజన్ దట్ గాడ్ ఈస్ గివింగ్? ద సెకండ్ రీజన్ గాడ్ ఈస్ గివింగ్, ఇట్ ఈస్, ఫస్ట్ రీజన్ ఈస్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. మీ నీతిని బట్టి కాదు. It is because of the wickedness of the nation that the Lord is driving out them before you. Hallelujah. సెకండ్ కారణం ఏమిస్తున్నాడు? వాళ్ళ చెడుతనంను బట్టి వాళ్ళను దేవుడు తరుముతున్నాడు అని ఇక్కడ కారణం ఇచ్చినట్లుగా చూస్తున్నాము. 5వ వచనం చూడండి. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ రైచియస్నెస్ ఆర్ యువర్ ఇంటిగ్రిటీ. మీ యథార్థత్వంను బట్టి కాదు, మీ నీతిని బట్టి కాదు మీరు భూమిని స్వాధీనపరుచుకునేది. అది ఆ దేశం యొక్క చెడుతనంను బట్టి దేవుడు వాళ్ళని తరమబోతున్నాడు. మిమ్మల్ని వాడుకొని వాళ్ళని తరమబోతున్నాడు. మీరు నీతిమంతులని ఇవన్నీ చేయట్లేదు. అండ్ ద నెక్స్ట్ రీజన్ గాడ్ గివ్స్ ఈజ్, ఇవంతా దేవుడు ఎందుకు చేయబోతున్నాడు అంటే, దేవుడు అబ్రహాముకు, ఇసాకుకు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుకోవడానికి ఇది చేయబోతున్నాడు. సో 3 things we can see. One is, మీరు నీతిమంతులు, దైవభక్తి కలిగిన వారు గనుక దేవుడు ఇది చేయట్లేదు, నాట్ బికాస్ ఆఫ్ దట్. రెండోది, ఆ యొక్క చెడుతనము, ఆ యొక్క దేశాల యొక్క చెడుతనము దేవుని దగ్గరికి వచ్చింది కనుక దేవుడు వాళ్ళని శిక్షించడానికి వాళ్ళని తరుముతున్నాడు అని దేవుడు బయలుపరిచాడు. మూడో కారణం ఏమిస్తున్నాడు అక్కడ ఇవన్నీ చేయడానికి? అబ్రహాముకు, ఇసాకు, యాకోబుకు ఇచ్చిన వాగ్దానము దేవుడు నెరవేర్చడానికి ఇది చేస్తా ఉన్నాడు. మీరు చూడండి 6వ వచనము, అర్థం చేసుకోండి. అండర్స్టాండ్ దెన్ దట్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ రైచియస్నెస్ దట్ ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ గివింగ్ యూ దిస్ గుడ్ ల్యాండ్ టు పొజెస్. ఈ మంచి దేశము మీరు నీతిమంతులని, నీతితో నడిచేటోళ్ళని దేవుడు మీకు ఇవ్వట్లేదు. యు ఆర్ ఎ స్టిఫ్ట్ నెక్డ్ పీపుల్. I was stuck. మీరు స్టబర్న్ పీపుల్, యు ఆర్ రెబెలియస్ పీపుల్. తిరుగుపడే వాళ్ళు, మీరు లోబడని వారు. యు ఆర్ స్టిఫ్ట్ నెక్డ్ పీపుల్. దేవుని బిడ్డలారా, ఇమాజిన్ చేయండి,
వాట్ ఈస్ గాడ్ ట్రయింగ్ టు టెల్ హియర్ త్రూ మోసెస్? మోషే ద్వారా ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? చాలా మట్టుకు మనకుండే అభిప్రాయాలు ఎలాగుంటాయంటే, దేవుడు కార్యాలు చేస్తున్నాడు అంటే, దేవుడు సూచక్రియలు చేస్తూ ఉన్నాడంటే, అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడంటే అందరూ ఏమనుకుంటారు? వాళ్ళ దైవభక్తిని బట్టో, లేకపోతే వాళ్ళ ప్రార్థనను బట్టో, లేకపోతే వాళ్ళు దేవునితో నడుస్తున్నారు కాబట్టే దేవుడు కార్యాలు చేస్తున్నాడు అనేసి చాలా మట్టుకి మనము భావిస్తూ ఉంటాము. బహుశా ఒకవేళ దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అనుకుందాం, మన ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు అనుకుందాము. చాలా మంది యొక్క అభిప్రాయాలు ఎలాగున్నాయంటే, మేము దేవునితో నడుస్తున్నాం కాబట్టే దేవుడి కార్యాలు చేస్తున్నాడేమో, దేవుడు ఇవన్నీ అద్భుతాలు చేస్తున్నాడేమో అని అభిప్రాయమే వ్యక్తపరుస్తాం. కానీ ఎంత దైవభక్తి లేకుండా బ్రతుకుతామో, ఎంత మనము లోబడకుండా బ్రతుకుతామో, దేవుని యొక్క నీతిలో లేకుండా బ్రతుకుతామో, దేవునికి ఎంత ఆయాసకరంగా బ్రతుకుతామో, దేవుని ఎంత దుఃఖపరుస్తామో, అది మనం గ్రహించకుండా మనం ఏమనుకుంటామంటే, బహుశా మన దైవభక్తిని బట్టో, గ్రేట్నెస్ని బట్టో దేవుడి కార్యాలు చేస్తున్నాడని చాలా మంది అభిప్రాయము కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, ఐ వాంట్ యు ఆల్ టు చేంజ్ యువర్ ఒపీనియన్. గాడ్ కెన్ స్టిల్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ అదర్ రీజన్స్. ఇక్కడ చూడండి, ఏ కారణంతో దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే, వాళ్ళని శిక్షించడానికి, ఆ దేశాలను శిక్షించడానికి ఆ కార్యం చేస్తున్నాడు. ఈ కార్యాలు ఎందుకు చేస్తున్నావు ప్రభు అని అడిగితే, దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాంకు, ఇస్సాకు, యాకోబుకి నేను వాగ్దానం చేసిన, అందుకోసం నేను చేస్తున్నా అంటున్నాడు. ప్రభు, వీళ్ళ నీతిని బట్టి, వీళ్ళ దైవభక్తిని బట్టి నువ్వు చేస్తున్నావు అని అడిగితే, వీళ్ళు ఒకలాంటి స్టిఫ్ నెక్ పీపుల్. అంటే స్టిఫ్ నెక్ అంటే ఇది ఏ లాంగ్వేజ్లో వాడతారంటే, ఎద్దులకు పైన ఏం చేస్తారంటే కాడిని పెడతారు, దున్నడానికి పెద్ద కర్రని పెడతారు కదా, కాడి. ఆ ఎద్దు ఇట్లా కదలకుండా ఇట్లనే గట్టిగా పెడితే అది దాన్ని కట్టలేరు అనమాట, స్టిఫ్ నెక్డ్. సో ఆ కాడి కరెక్ట్ మోయలేరు, ఆ బ్యాలెన్స్ అనేది రాదు. ఏ పని కోసం అయితే దాన్ని ఆ కాడి మోపుతున్నారో ఆ పని జరగదు. సో ఆ ఎద్దు లొంగాల, ఆ మెడను ఉంచాల, ఆ కాడిని పెట్టనివ్వాల. అర్థమవుతుందా మీకు? మీరు అటువంటి వారు, యు ఆర్ స్టిఫ్డ్ నెక్డ్ పీపుల్. మీరు కింద 7వ వచనం నుంచి మీరు చూడండి, మీరు ఎన్నోసార్లు మీ తండ్రులు, మీ పితరులు వాళ్ళు దేవునికి కోపాన్ని పుట్టించినారు, దేవునికి తిరుగుపడ్డారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ ఆ 40 ఇక్కడ ఒక మాట అంటాడు, నేను ఆ 40 దినాలు దేవునితో పాటు నేను ఆ ఆజ్ఞలను తీసుకునేటప్పుడు తొందరగా మీరు దేవుణ్ణి విడిచిపెట్టి మీరేం చేసినారు, ఒక విగ్రహం తయారు చేసుకొని ఆయనను ఆ విగ్రహానికి పూజ చేసినారు. మీరు దేవుని నుంచి తొలగిపోయినారు. ఆ సమయంలో నేను దేవుని బతిమలాడినాను, ప్రార్థన చేసినాను, క్షమాపణ అడిగినాను. అహరోను విషయంలో దేవుడిని క్షమాపణ అడిగినాను నేను. యు ఆర్ స్టిఫ్డ్ నెక్డ్ పీపుల్. మీరు దేవునికి కోపం పుట్టించేవారు. కానీ దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడు, మీకంటే ముందు పోబోతున్నాడు. దేవుడు దహించు అగ్నిలాగా పోబోతున్నాడు. దేవుడు వాళ్ళని లోబడుస్తాడు. కానీ డోంట్ ఎవర్ టెల్ ఇన్ యువర్ హార్ట్, మీ హృదయంలో ఎప్పుడు కూడా ఈ మాట రావడానికి వీల్లేదు. బికాస్ వీఆర్ గుడ్ పీపుల్, మేము మంచి వాళ్ళం కాబట్టి దేవుడు ఇది చేస్తున్నాడు, మేము గొప్ప వాళ్ళం కాబట్టి దేవుడు ఇది చేస్తున్నాడు, మేము నీతిమంతులం అని చెప్పి దేవుడు సో దేవుని బిడ్డలారా, ఆ రకంగా ఆలోచన చేయడం కరెక్టా? లేకపోతే అయ్యో నేను మంచోడిని కాకపోయినా కానీ, నేను నీతిమంతులుగా నన్ను నడవకపోయినప్పటికీ, నేను దేవుని ఎన్నోసార్లు ఆయాసపరిచినప్పటికీ, దేవునికి ఎన్నోసార్లు కోపం రేపినప్పటికీ, ఇన్ని కార్యాలు దేవుడు చేసినాడే, ఇన్ని అద్భుతాలు చేసినాడే, ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసినాడే అని నేను తలంస్తే నా వైఖరి ఎంతగా మారిపోతుంది. My attitude towards God will be completely different.
బికాస్ ఐ లుక్ ఎట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ హియర్. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం కనబడతా ఉంది, దేవుని యొక్క నమ్మకత్వం కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, అబ్రహాంకు, యాకోబుకు, ఇస్సాకు ఇచ్చిన మాటలు దేవుడు మర్చిపోవచ్చు, కానీ గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. దేవుడు నమ్మదగిన వాడు. ఆ యొక్క మాటలను దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఆయన నమ్మకత్వాన్ని చూపిస్తా ఉన్నాడు. వి సీ గాడ్స్ గ్రేట్నెస్. దేవుని యొక్క గొప్పతనం చూస్తున్నాము. ఎప్పుడైతే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూస్తామో, మనం ఎంత బలహీనులము, ఎంత దేవుని దుఃఖపరిచినామో, ఎంత బాధపరిచినామో, ఎంత దేవుడిని కించపరిచినామో, అయినప్పటికీ దేవుడు ఆయన కార్యాలు ఆపలేదు అని ఎప్పుడైతే గ్రహించి ఆయన వైపున మనం తిరుగుతామో, దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధానంలో తగ్గింపుతో ఉండడానికి, దీన మనసుతో ఉండడానికి, దేవుణ్ణి ఆ దీన మనసుతో ఆరాధించడానికి సహాయం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఆల్ దోస్ పీపుల్ సిట్టింగ్ హియర్ ఆర్ నాట్ గుడ్ పీపుల్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము మనము వి ఆర్ నాట్ గుడ్ పీపుల్. వి మైట్ యాక్ట్ యాజ్ గుడ్ పీపుల్. మనం కొద్దిగా యాక్టింగ్లు చేయొచ్చు, మంచి యాక్టర్ లాగా, బట్ వి ఆర్ నాట్ గుడ్ పీపుల్. మన మంచోళం కాదు. వి నో how bad we are in our heart, how we struggle with weakness, how many things we hide. ఏ విషయాలలో దేవుణ్ణి మనము బాధ పెడుతున్నామో we know that. ఏ విషయాలలో దేవునికి లోబడట్లేదో మనకు తెలుసు. ఏ విషయాలు మనం దేవుడు చెప్పినా కానీ చేయకపోవడము మనకు తెలుసు. How can we have a good opinion about ourselves? మన గురించి మనకు మంచి అభిప్రాయం పెట్టుకోవడము ఎంతవరకు కరెక్ట్ అది? ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఏ కార్యాలైతే జరుగుతున్నాయో, ఏ అద్భుతాలైతే జరుగుతున్నాయో, ఏ ఆశ్చర్యకార్యములైతే దేవుడు చేస్తున్నాడో, ఏ స్వస్థతలైతే దేవుడు చేస్తున్నాడో, ఏ మిరకిల్స్ అయితే దేవుడు చేస్తున్నాడో, హీఈస్ డూయింగ్ బికాస్ హీఈస్ గ్రేట్. ఆయన నమ్మకమైన వాడు, ఆయన గొప్పవాడు, ఆయన యొక్క ఉద్దేశాలు గొప్పవి, ఆయన వాగ్దానాలు గొప్పవి కనుక హీ ఈస్ డూయింగ్ దోస్ థింగ్స్ నాట్ బికాస్ వీఆర్ గ్రేట్ పీపుల్. మనం గొప్పవాళ్ళమని కాదు ఆయన కార్యములు చేసేది. సో వాట్ లెసన్స్ క్యాన్ వి లెర్న్? దీని ద్వారా మనం ఏ పాఠాలు మనము నేర్చుకోగలము? నంబర్ 1, మొట్టమొదటిది, attribute every work of God to his goodness and the merit of Christ, not your godliness. ఏ అద్భుతము జరిగినా, ఏ కార్యము జరిగినా అది క్రీస్తు మూలంగా, క్రీస్తు యొక్క గొప్పతనం మూలంగా, క్రీస్తు చేసిన కార్యం మూలంగా, మంచితనం మూలంగా అది జరిగింది అని మనం ఒప్పుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చాలా మట్టుకు రెఫరెన్స్ ఎక్కడ తీసుకుంటారంటే, బికాజ్ ఐఎమ్ ప్రేయింగ్, బికాజ్ ఐఎమ్ ఫాస్టింగ్, బికాజ్ ఐఎమ్ డూయింగ్ దిస్, ఇది చేస్తున్నందుకు, అది చేస్తున్నందుకు దేవుడి కార్యములు చేస్తున్నాడు అని రెఫరెన్స్ ఎక్కడ తీసుకొని వస్తారంటే, టువర్డ్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళు ఎక్కడ అట్రిబ్యూట్ చేస్తారంటే, దేనికి అటాక్ చేస్తారంటే, బికాజ్ ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ గాడ్ ఈజ్ డూయింగ్ దాట్. నో. ఏ కార్యములు జరిగినా కానీ, ఇప్పుడు క్రీస్తు సమస్తము ఆ సిలువలో మన కోసము కార్యము చేసినాడు, ముగించినాడు, ఇవ్వవలసిన అన్ని ఇచ్చినాడు. ఆయన మూలంగా మన ఎడల దేవుడు కార్యం చేస్తున్నాడు. మనం మంచోళం అని కాదు. యేసయ్య విజ్ఞాపన చేస్తున్నందుకు మన పక్షంన దేవుడు కార్యం చేస్తున్నాడు. యేసయ్య అడ్డుపడుతున్నందుకు ఆ తండ్రి మన పైన కృపను చూపిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, it is the merit of Christ that is protecting us, not our own merit.
మన గొప్పతనం అక్కడ తీసుకురావడానికి వీలు లేదు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ లెసన్ దట్ వీ హ్యావ్ టు లెర్న్? మన దైవభక్తి పైన దృష్టిని, ఇగో చూడు ఫలానా వాళ్ళు దైవభక్తితో నడిచినారు కాబట్టే, వీళ్ళు ఇంత ప్రార్థన చేస్తున్నారు కాబట్టే దేవుడి కార్యాలు చేసినాడు, అట్లా అట్రిబ్యూట్ చేయడానికి వీలు లేదు. ద వెరీ రెఫరెన్స్, ప్రిమైస్, బేస్ దేనిపైకి వెళ్ళాలి అంటే, మేము చెడ్డవాళ్ళు ఏమైనా అయినప్పటికీ క్రీస్తు యొక్క గొప్పతనంను బట్టి తండ్రి నన్ను కాపాడుతూ ఉన్నాడు. నేను పొరపడినప్పటికీ క్రీస్తు యొక్క గొప్పతనాన్ని బట్టి తండ్రి నా పక్షం నా కార్యం చేస్తూ ఉన్నాడు. నేను మంచోడని కాదు. దేవుని బిడ్డలారా, లెట్ us నాట్ రెఫర్ అవర్ సెల్వ్స్ యాజ్ గుడ్ పీపుల్. ఈ దినాలలో క్రైస్తవ సమాజంలో వీళ్ళు మంచోళ్ళు 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 అని మాట్లాడేసి చెడ్డోళ్ళను కూడా మంచోలుగా చేసేసినారు. ప్రతి ఒక్కరికి తెలియదా మనం ఎంత మంచోళ్ళమో, ఎంత దైవభక్తితో నడుస్తున్నామో, ఎంత దేవునికి ఘనపరుస్తున్నామో, ఎంత దేవునికి దగ్గరగా నడుస్తున్నామో మనకు తెలియదా? కుందల్ని పట్టుకొని పిల్లి 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 అంటే కొంతకాలం తర్వాత జనరేషన్స్లో ఏమంటారు? కుందలని పిలవరు, దాన్ని ఏమని పిలుస్తారు? కుందలు కనబడంగానే పిల్లి వచ్చింది అంటారు. ఎందుకు? కుందల్ని పట్టుకొని పిల్లి 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 అంటా అంటే రేపటి దినం ఏమైపోతుంది? కుందలు ఇట్ బికమ్స్ క్యాట్, పిల్లి అయిపోతుంది. అట్లనే మనం బలహీనులను పట్టుకొని, దేవుని బాధపరిచే వాళ్ళని పట్టుకొని, దేవుని దుఃఖపరిచే వాళ్ళని పట్టుకొని, దేవునితో నడవని వాళ్ళని పట్టుకొని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చని వాళ్ళని పట్టుకొని, దేవుని కించపరిచే వాళ్ళని పట్టుకొని గుడ్ పీపుల్ గుడ్ పీపుల్ గుడ్ పీపుల్ అని చెప్తా ఉంటే ఏమవుతుంది రేపటి దినము? ఆ మనిషి నడవడం కూడా ఎస్ 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 ఐఎమ్ ఏ గుడ్ పర్సన్ అనే ఫీలింగ్తో పోతా ఉంటాడు. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? సో వాట్ ఈస్ ద ఫస్ట్ లెసన్ వి లెర్న్? Don't attribute to your godliness. Attribute to the merit of Christ. మీ గొప్పతనం కాదు, మీ గాడ్లీనెస్ కాదు, ఆ క్రీస్తు ఆ తండ్రి కుడివైపున కూర్చొని మన పక్షంగా ఉన్నాడు చూడు, దాని మూలంగా ఈరోజు నువ్వు బ్రతుకున్నావు, నేను బ్రతుకున్నాను, ఈ కార్యాలు మనం చూస్తున్నాము. నీ గొప్పతనము మాట్లాడడం బంద్ చేయి. సమ్ పీపుల్ ఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ దర్ గాడ్లీనెస్. చాలా గర్వపడతారు, పరిసేల్లాగా సద్దుకీల్లాగా. మేము ఇన్ని దినాలు ఉపవాసం ఉంటాము, మేము ఇట్లా ప్రార్థన చేస్తాము, మేము అట్లా ప్రార్థన చేస్తాము, చాలా మేము ఇట్లా కొందరైతే మేము ప్రార్థన చేసినందుకే జరిగింది అని చెప్పుకుంటారు, మా మూలంగానే ఇవన్నీ జరిగినాయని చెప్పుకుంటారు. సో దే వాంట్ టు అట్రిబ్యూట్ టు దెమ్ సెల్వ్స్. మా మూలంగా జరిగింది మేము అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరు, నీలో ఏముంది అని, నీలో ఏం పెద్ద గొప్పతనం ఉందని అంతగా పొగుడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. పడిపోయిన వ్యక్తిని లేపినాడు దేవుడు, చచ్చిపోయే వ్యక్తిని బ్రతికించినాడు దేవుడు. వాట్ గుడ్ థింగ్ డూ యూ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్? సో ఏ కార్యాలు జరిగినా కానీ ఏమని చెప్పాలా? అది క్రీస్తు యొక్క మెరిట్, దేవుని యొక్క క్రీస్తు యొక్క గొప్పతనంను బట్టే కార్యాలు జరిగినాయి. నేను దైవభక్తితో నడిచినందుకు ఇవన్నీ జరగలేదని ఒప్పుకోవడము నేర్చుకోవాలి. రెండోది, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అపీల్ చేస్తాం కదా, ప్రార్థన చేస్తాము, విన్నపం చేస్తాము. విన్నపం చేసేటప్పుడు కూడా నేను దైవభక్తితో ఉన్నాను కాబట్టి ప్రభువా చెయ్యి అని అడగద్దు. అర్థమవుతుందా? బికాజ్ ఐఎమ్ లివింగ్ ఎ గాడ్లీ లైఫ్, బికాజ్ ఐఎమ్ ఏ ప్రేయర్ఫుల్ పర్సన్, డూ దిస్. నో. ప్రభా ఇంతకాలము నీతో నడవలేదా? ఇంతకాలము ప్రభా నీ సేవ చేయలేదా? ఇంతకాలము ప్రభా నీ కానుకలు ఇవ్వలేదా? ఇంతకాలము ప్రభా నీకు నమ్మకం ఉండలేదా? అందుకోసం చేయి ప్రభువా అని అడగడం కాదు. దేవుని బిడ్డలారా, ఏ పనినైతే యేసయ్య సిలువలో ముగించినాడో, ఏ నీతి అయితే క్రీస్తు నీతి మాకు అనుగ్రహించబడిందో ఈ చెడ్డ వాళ్ళకి,
పరిశుద్ధులుగా మేము పిలువబడుతున్నాము. దేవుని బిడ్డలుగా ఇప్పుడు పిలువబడుతున్నాము. ఆ నీతిని బట్టి నువ్వు కార్యం చేయగాని, ప్రభువా నేను నీకు నమ్మకంగా ఉన్నానని నువ్వు చేయకు, లేకపోతే నేను ఇంతకాలం నేను వెంబడించినానని కాదు ప్రభువా, ఇంతకాలం ప్రార్థన చేసినాను కదా కాదు ప్రభువా, ఆ క్రీస్తుని బట్టి, ఆ క్రీస్తు నీతిని బట్టి ఆయా కృప చూపెట్టు అని అప్పీల్ చేసేటట్టుగా మనము ఉండాలి. హల్లెలూయా. మూడోది, చాలా మటుకు అంటే దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో కూడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది వెళ్ళు. సో విశ్వాసంతో నడిచిన వారికి దేవుడు కార్యం చేసినట్లుగా చూస్తున్నాం. దైవభక్తి ఉన్నా, గమనించండి విషయము, దైవభక్తిలో సరిగా లేకున్నా ఇద్దరు విశ్వాసం చూపిస్తే దేవుడు ఆ విశ్వాసానికి స్పందిస్తాడు. మరలి చెప్తున్నాను, కొందరు ఇక్కడ బాగా దైవభక్తితో నడిచే వాళ్ళు ఉండొచ్చు, బాగా దేవునికి దగ్గరగా నడిచేవారు ఉండొచ్చు. మీరు విశ్వాసం చూపించినా దేవుడు విశ్వాసానికి స్పందిస్తాడు. కొందరు ఉండొచ్చు, ఆ కొందరు కూడా అంతగా దేవునితో నడవరు, అంతగా దేవునితో అనుభవం లేదు, మీరు నేర్చుకున్నంత వాళ్ళు నేర్చుకోలేదు, మీకున్న అనుభవం వాళ్ళకి లేదు, కానీ వాళ్ళు విశ్వాసం చూపిస్తే కూడా దేవుడు వాళ్ళకు స్పందిస్తాడు. సో గాడ్ ఆన్సర్స్ ఫెయిత్ నో మ్యాటర్ వాట్ స్టేట్ దే ఆర్ ఇన్. ప్రజలు ఏ స్టేట్లో ఉన్నా కానీ కూడా గాడ్ రెస్పాండ్స్ టు ద ఫెయిత్ ఆఫ్ ద పీపుల్. విశ్వాసానికి దేవుడు స్పందిస్తాడు. ప్రజలు గొప్పవారని కాదు, మనం గర్వపడడానికి కాదు, గాడ్ రెస్పాండ్స్ టు ఫెయిత్. కొందరు ఏమంటారంటే, నేను విశ్వాసం చూపించిన కాబట్టి దేవుడు కార్యము, మళ్ళా ఆ రెఫరెన్స్ పాయింట్ ఎక్కడ పట్టుకొస్తారు, వాళ్ళ వైపున తీసుకొని వస్తారు. నేను ఫెయిత్, దేవుని బిడ్డలారా, ఫెయిత్ని బట్టి కార్యం జరుగుతుంది, కానీ కార్యం చేయువాడే ఒకవేళ ఆపేస్తే కార్యాలు జరుగుతాయా? ఫెయిత్ అనేది ఎవరైనా చూపించవచ్చు. మీరు బైబిల్లో మీరు చూడండి, ఎన్ని అద్భుత కార్యాలు జరిగినాయి, వాళ్ళందరూ దైవభక్తి కలిగిన వాళ్ళ. ఎన్ని మిరకిల్స్ మనము ఆ కొత్త నిబంధనలో చూస్తాము, వాళ్ళందరూ దైవభక్తితో నడిచిన వాళ్ళ. కానీ దేవుడు అక్కడ మిరకిల్ ఎందుకు చేసినాడు అంటే బికాస్ ఆఫ్ దర్ ఫెయిత్. కానీ శక్తి ఏమో దేవుంది, కార్యం చేసేవాడేమో దేవుడు, క్రెడిట్ ఏమో చూసినావా, నా విశ్వాసం మూలంగానే జరిగింది, నేను ప్రార్థన చేస్తేనే జరిగింది. మనిషికి ఎంత దుర్ద అంటే, ఈ వాక్యము వింటున్న వాళ్ళు కొంతమందికి ఆ దుర్ద ఉండొచ్చు, ఊరికే వాళ్ళ గురించి చెప్తారు. నేను చేస్తేనే జరిగింది, నాకే చూపించిండు, నేనే నేనే నేనే. అమ్మా నీలో ఏముందమ్మా? అయ్యా నీలో ఏముంది? అంతగానము అంతా మనం అక్కడాయించడానికి ఏముంది? ఆయన కాదా, పైన ఆయన కాదా చేసేది ఇవన్నీ? ప్రతిసారి మనల్ని ప్రొజెక్ట్ చేసుకోవడము, మనల్ని హైలైట్ చేసుకోవడము, మన దైవభక్తిని హైలైట్ చేసుకోవడము, మన విశ్వాసం ఏందంటే గొప్పనా అది, గ్రేట్ ఫెయిత్ అని చెప్పించుకోవడము. పరిశీలాత్మ కాదా? వాళ్ళు ప్రతిదానికి చెప్పించుకోవడానికే, గుర్తింపు పొందుకోవడానికే చెప్పేవాళ్ళు. వాళ్ళు అన్నీ ఏం చేసినా కానీ మనుషుల చేత గుర్తింపు పొందుకోవడానికే వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చేసేది ఏంది? మనం ఎంత దైవభక్తున్నామో చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాము, ఎంత విశ్వాసం ఉందో చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఎంత ప్రార్థన చేస్తున్నామో చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఎంత ఉపవాసం ఉంటున్నామో చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాము, 10 మందిలో తెలిసేటట్టుగా ఇగో మా మూలంగానే జరిగింది అని కనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏముంది అసలు మనలో అంత లొట్ట?
ఇంకొక పెద్ద సమస్య ఏంటి తెలుసా? ఈ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నప్పుడు అందరూ, ఇంతకుముందు నేను చెప్పాను కదా, వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, నేను మంచిగున్నా కాబట్టే దేవుడు ఇవన్నీ చేస్తా ఉన్నాడు. చేస్తాడా దేవుడు? వాళ్ళు మళ్ళా క్వశ్చన్ అడుగుతారు మళ్ళా. ఏమని అడుగుతారు? ఒక మనిషి దేవునితో మంచిగా నడుస్తేనే కదా ఇవన్నీ అద్భుతాలు జరుగుతాయి, స్వస్థత కార్యాలు జరుగుతాయి, ఈ దయ్యాలు పారిపోతూ ఉంటాయి, లేకపోతే ఈ సూచక్రియలు జరుగుతూ ఉంటాయి. మంచిగా ఉంటేనే కదా. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము మంచిగా ఉన్నాం కాబట్టి దేవుడు చేస్తున్నాడు కాబట్టి మాలో బలహీనతలు లేవు. అందుకోసము ఈ దినాలలో ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యములలో ఈ వాడబడుతున్న సేవకులు కానీ, విశ్వాసులు కానీ, దే డోంట్ లెర్న్. వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళు వినరు, వాళ్ళు వేరే వారి దగ్గర. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏమని బిలీవ్ చేస్తున్నారంటే, బికాస్ వీఆర్ రైట్, బికాస్ వీఆర్ గుడ్, గాడ్ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ మీన్స్ దట్ వీఆర్ డివాయిడ్ ఆఫ్ వీక్నెస్. మాకు బలహీనతలు లేవు, మేము మార్చుకోవలసినవి లేవు, మేము సరిదిద్దుకోవలసినవి లేవు. ఇక్కడ అద్భుతం జరగట్లేదా? ఆశ్చర్యకార్యం జరగట్లేదా? దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘంని తీసుకోండి. కొరింథీ సంఘము, ద హోల్ చర్చ్ వాజ్ ఇన్ కేయాస్. అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, హీలింగ్ మిరకల్స్ జరుగుతూ ఉన్నాయి, కానీ పాల్ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ దర్ గాడ్లీ లైఫ్. మీరు ఆత్మీయులుగా నేను సంబోధించట్లేదు, మిమ్మల్ని లోకస్తులుగా నేను సంబోధిస్తున్నానని మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు లోకస్తులుగా కొట్లాడుతూ కలహములు, విభేదాలు ఉంటున్నప్పటికీ అక్కడ ఏం జరుగుతూ ఉన్నాయి? దేవుని కార్యాలు జరుగుతున్నాయి, ప్రవచనాలు, దర్శనాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి ఇన్ ద సేమ్ కొరింథియన్ చర్చ్. అంటే ఇప్పుడు కొరింథీలో అన్నారనుకో, మేము ఇంత పర్ఫెక్ట్ లేకపోతే దేవుడు ఇవన్నీ కార్యాలు చేస్తాడా అని ఒకవేళ అన్నారనుకోండి, ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయండి. పౌలు అందుకోసమే తోలు మెల్లమెల్లగా ఒలుసుకుంటా పోయినాడు. మీరు చాలా ఆత్మీయులు అనుకుంటున్నారా? మీరు ఇంకా లోకస్తులే. మీలో కలహంలు ఉన్నాయి, మీలో విభేదాలు ఉన్నాయి, మీలో కొట్లాటలు ఉన్నాయి, గ్రూపిజం ఉన్నది, ఉన్నవారు లేనివారు అనే వ్యత్యాసం వీళ్ళ మధ్యలో ఉన్నది. ఇంకా కొట్లాడుకొని చేస్తూ ఉన్నారు. మీరు లోకస్తులు కాదా? ఆ గిఫ్ట్స్ కూడా ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు వాళ్ళకి. పాల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, ఇలా వాడాలి, ఈ రకంగా నడవాలి అని. దేవుని బిడ్డలారా, ఒకవేళ వాళ్ళు మేము కరెక్ట్ ఉన్నాం కాబట్టే దేవుడు కార్యాలు చేస్తున్నాడు అని అభిప్రాయంతో నడిచినట్లయితే, రేపటి దినము వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ దొరుకుతుందా? ఈ దినాలలో కొంతమంది వినకపోవడానికి, నేర్చుకోకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దే థింక్ దట్ బికాస్ ఐ am పర్ఫెక్ట్, గాడ్ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అందుకోసమే నోబడీ కెన్ టీచ్ దెమ్. వాళ్ళకి చెప్పలేము, ఇంకా వాళ్ళు నేర్చుకోరు. వాళ్ళు మాకు ఒకరు చెప్పే అవసరత లేదంటారు, వాళ్ళకి వాళ్ళే అనుకుంటారు. వాళ్ళు బికాస్ ఐఎమ్ పర్ఫెక్ట్, దెర్ ఇస్ నథింగ్ మోర్ టు లెర్న్. నేర్చుకోదగినవి, నేర్చుకోగలిగినవి ఇంకా లేవు అనే అభిప్రాయంతో నడుస్తారు వాళ్ళు. ఇంకొకటి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, బలహీనమున్నా దేవుడు కార్యాలు చేస్తున్నాడు, దైవభక్తితో నడిచిన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మన బలహీనతలు జయించుకోవాల్సిన అవసరం ఉందా? ఎనీహౌ గాడ్ ఈజ్ వర్కింగ్ కదా అని అడ్వాంటేజ్ తీసుకో, ఆ కృపకు అడ్వాంటేజ్ తీసుకోగలిగిన యాటిట్యూడ్ మనలో రావచ్చు. It's okay. Anyhow, God is doing wonders. God is a great God. God goes before us. దేవుడు మనకంటే ముందుకెళ్తున్నాడు, దేవుడు మనకంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దైవభక్తిని ఆధారం అంటే నేను ఏమంటున్నానంటే, దైవభక్తిని దేవుడు గుర్తించాడు అని చెప్పట్లేదు నేను. దైవభక్తి బ్రతకద్దు అని దేవుడు చెప్పట్లేదు.
నువ్వు దైవభక్తికి బ్రతకకపోయినా పర్వాలేదు, నేను కార్యాలు చేస్తాను దేవుడు చెప్పట్లేదు. గాడ్ ఈజ్ బియాండ్ వాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్. దేవుడు అతీతమైన వాడు, గొప్పవాడు, ఘనుడు. కాబట్టి ఇప్పుడు మనము దేవుని యొక్క కృపను ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చా? ఎట్లయినా దైవభక్తితో అంత లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఇక్కడ కార్యం చేసినట్టుగా ఉంది కాబట్టి ఎట్లా బ్రతికినా పర్వాలేదని మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చా? మనము ఎవరి దగ్గర స్పందన కనబడట్లేదే, తీసుకోవచ్చా? ఎట్లా పడితే అట్లా బ్రతకచ్చా? సరి చేసుకోకుండా అట్లనే ఉండొచ్చా? లేదు, ప్రతి దినము పరీక్షించుకోవాలా, ప్రతిరోజు దైవభక్తిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలా, మార్చుకోవాలా. కానీ కార్యాలు జరుగుతున్నప్పుడు మన దైవభక్తిని బట్టి ఇవన్నీ జరుగుతలేవు, దేవుని గొప్పతనంను బట్టి జరుగుతున్నాయని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఒక విషయం నేను అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. దేవుడు ఏ రక్షణ కార్యం అయితే చేసినాడో, సాల్వేషన్, అది ఉచితంగా ఇచ్చినాడు, కృపమూలంగా ఇచ్చినాడు, విశ్వాసం పెట్టడంతో దేవుడు ఇచ్చినాడు. మనిషి యొక్క కార్యంను బట్టి కాదు, మంచితనం బట్టి కాదు, నీతిని బట్టి కాదు. మనం పడిపోయినాము, ఈ పడిపోయిన వాళ్ళకు దేవుడు గొప్ప కృపనిచ్చి లేవనెత్తినాడు, ఉచితంగా పైకి లేపినాడు, నిలబెట్టినాడు. ఇదంతా కార్యము ఆయన నీతిని బట్టి చేసినప్పుడు, రక్షణ పొందిన తర్వాత కూడా ఆయన చేసే కార్యాలు ఆయన నీతిని బట్టి కాదా, మన గొప్పతనం బట్టి చేస్తాడా? మనం ఎంత నడిచినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ద రెఫరెన్స్, ద ప్రిమైస్ ఈజ్ ఆల్వేస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, ద గ్రేట్ నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనం అది. రక్షణలో నడిపించిన వాడే, నీలో ఏం లేకున్నా నీకు రక్షణ ఇచ్చిన వాడు, గొప్ప కార్యం చేసిన వాడు. దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన తర్వాత ఆయన చేయబోయే కార్యాలు కూడా నీ నీతి పైన ఆధారపడవు, నీ మంచితనం పైన ఆధారపడవు, నీ గొప్పతనం పైన ఆధారపడవు. నువ్వు ఏ క్రెడిట్లు అయితే నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం చూడండి, దానిపైన ఆధారపడవు. దేనిపైన ఆధారపడుతుందంటే ఆయన చేసిన వాగ్దానాలు, ఆయన గొప్ప స్వభావము, ఆయన గొప్ప ఉద్దేశం పైన ఆయన కార్యాలు ఆధారపడతాయి. కొన్నిసార్లు దేవుడు అద్భుతాలు చేస్తాడండి. ఎందుకు చేయడు చెప్పండి. సపోజ్ నేను సరిగా లేననుకుందాం, నేను వేరే వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ అద్భుతం చేస్తాడు. ఎందుకు చేస్తాడు తెలుసా? దేవుడు ఆ ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయనకు అవసరం కాబట్టి, ఆయనను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి బాగు చేస్తాడు. నేను అప్పుడు ఏమనుకుంటాను, నేను మంచిగున్నా కాబట్టే దేవుడు ఆ కార్యం చేసినాడని అనుకోవడం ఎంత కరెక్ట్ అది? ఇట్ ఈస్ నాట్ బికాస్ ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నేను పర్ఫెక్ట్ అని దేవుడి కార్యం చేయట్లేదు. ఆ ఎదుటోడిని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయన విడిపించడము చాలా ప్రాముఖ్యం కనుక దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు. సో ఎండ్ ఆఫ్ ద డే, ఈ వాక్యము వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మీ ముందు ఎంత పెద్ద సవాలైనా ఉండని, కంక్లూజన్కి వస్తున్నాను నేను, ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా ఉండని, ఎంత పెద్ద గోడలైనా కానీ, ఎంత పెద్ద ఆజాన బాహులు కానీ, ఎంత పెద్ద గొప్ప శక్తివంతమైన దేశాలు కానీ, దేవుడు అంటున్నాడు, నేను వెళ్తాను, నేను దహించు అగ్నిలాగా వెళ్తాను, నీ ముందున్న సవాల్ని నేను నేలమట్టం చేస్తాను. ఐ విల్ డిస్ట్రాయ్ ఇట్, ఐ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ, బట్ ఐ విల్ నాట్ డూ ఇట్ బికాజ్ యు ఆర్ రైచియస్ పీపుల్. ఇవన్నీ నేను చేస్తాను కానీ మీరు నీతిమంతులను నేను చేయను. అండ్ దట్ ఈస్ ద మెసేజ్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టు ద చర్చ్. స్టే ఆల్వేస్ హంబుల్. ఎప్పుడు కూడా తగ్గించుకోండి. ఆ అట్రిబ్యూట్
దేవునికి ఇవ్వండి. ఇది ఆయన మూలంగా జరిగింది, నా ప్రార్థన మూలంగా కాదు, నా ఉపవాసం మూలంగా కాదు, నా విశ్వాసం మూలంగా కాదు. ఆయన మెరిట్, ఆయన నీతి, ఆయన గొప్పతనము, ఆయన నమ్మకత్వము. ద మోర్ we try to bring the greatness of God, the more humble we become. ఎంత దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎత్తి పెడతామో అంత తగ్గించుకొని ఈ భూమి పైన మహిమపరచగలుగుతాం మనము. టుడే నీ గురించి నువ్వు ఎటువంటి ఒపీనియన్ కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇఫ్ గాడ్ యూజెస్ ద వర్డ్ నీ గురించి నా గురించి, దీస్ పీపుల్ ఆర్ స్టిఫ్ నెక్ పీపుల్. హల్లెలూయా. లోబడని ప్రజలు. ఇమాజిన్ చేయండి, అటువంటి లోబడని ప్రజలకు కూడా దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు గొప్పతనం ఎవరిదండి? దేవుంది కాదు. అంటే లోబడతలేరని దేవుడు వదులుతాడు అనుకుంటున్నారా? బైబిల్ అంతట్లో మనం చూస్తాము, డిసిప్లిన్ కూడా చేస్తాడు, కరెక్ట్ కూడా చేస్తాడు, సరిదిద్దుతారు. కొంతమంది అనుకోవచ్చు ఏం పర్వాలేదు, ఎట్లా బ్రతికినా పర్వాలేదు, దేవుడు వదిలేస్తాడు. వదలడు, సరి చేస్తాడు. మిమ్మల్ని, నన్ను సరి చేస్తాడు, డిసిప్లిన్ చేస్తాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద నీడ్, మన జీవితంలో మన ముందు సవాళ్ళు వచ్చినప్పుడు హీ విల్ నాట్ టేక్ యువర్ రైచియస్నెస్ యాజ్ ద బేసిస్. మీ నీతిని, నా నీతిని, మన దైవభక్తిని బేసిస్గా తీసుకోడు. ఆయన గొప్పతనాన్ని బేసిస్గా తీసుకొని హీ డస్ మైటీ థింగ్స్ ఫర్ హిస్ పీపుల్. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ టుడే చర్చ్? గుడ్ పీపుల్ అని మంచి ఒపీనియన్ మీకుందా? ఈరోజు మార్చుకోండి. వీఆర్ నాట్ గుడ్ పీపుల్. గుడ్ పీపుల్ అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. మంచి వాళ్ళందరు చేతులు ఎత్తండి ఒకసారి. చూద్దాం అందరు మంచుల చేతులు అందరూ. నా చేతులు కూడా ఎత్తలేదు నేను. ఆ మంచితనం వైపున వెళ్తున్నాను, నేను మంచిగా తయారవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఐ విల్ నాట్ సే దట్ ఐఎమ్ ఆల్రెడీ దేర్. దేవుని బిడ్డలారా, when you know that whatever God is doing, he is doing by grace, ఆయన కృపను బట్టి, ఆయన కనికరం బట్టి, ఆయన గొప్పతనం బట్టి చేస్తుండని మనం గ్రహించినప్పుడు, అప్పుడు మన నోరు మన గొప్పతనాలు మాట్లాడడం బంద్ చేస్తుంది. మనం పొగుడుకోవడము మనం బంద్ చేస్తాము. ప్రతి కార్యం వెనకాల మన తోకలాగా అతికించుకోవడము, నేను 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 చేసిన నా మూలంగా జరిగింది, నా మూలంగా. ఆ రోగం ఒకటి వస్తుంది. నా 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 నేను 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 కొంతమంది మాట్లాడుతుంటే నాకు సలసల మండుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి దాని వెనకాల వాళ్ళని తెచ్చుకుంటూ ఉంటారు, ప్రతి దాంట్లో వాళ్ళను పొగుడుకుంటూ ఉంటారు, వాళ్ళ గొప్పతనం మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అది మనల్ని పడేస్తుందనే సంగతిని మనం గ్రహించాలి. దేవుడు ఏమంటున్నాడు? తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఎందుకు ఆ దుర్ద మనకి? ఎందుకు ఆ చీదర మనకి? తెలంగాణ భాషలో దుర్ద అంటాము, ఆంధ్ర భాషలో చీదర అంటాము, అంతే కదా? లేకపోతే ఉల్టా చెప్పాను ఏమన్నా నేను? ఏదేమైనా మీనింగ్ ఒకటే. మీనింగ్ ఒకటే అది. హల్లెలూయా. ఏంటంటే మనల్ని మనం చెప్పుకోవడము, మన గొప్పతనాలు మాట్లాడుకోవడం, నా మూలంగా జరిగింది. సంఘంలో ఎవరి నోట్లో కూడా అట్లాంటిది వినడానికి వీలు లేదు. ప్రతి నోట్లో యేసయ్య నీతిని బట్టి జరిగింది, యేసయ్య కనికరం బట్టి జరిగింది, యేసయ్య అక్కడ తండ్రి కుడివైపున కూర్చున్నాడు కాబట్టి జరిగింది, ఆయన కప్పుతున్నాడు కాబట్టి జరిగింది. మేము మంచోళం కాకపోయినా కానీ యేసయ్య చేస్తున్నాడని నోటితో ఒప్పుకునే నాలుకలు ఈ సంఘంలో ఉండాలి. హల్లెలూయా. నీ దైవభక్తిని దేవుడు తీసి పారేస్తాడని కాదు, దాన్ని గుర్తించడానికి కాదు, నీ గాడ్లీ లైఫ్ని దేవుడు అప్రిషియేట్ చేయడానికి కాదు. చేస్తాడు, కానీ దాని మూలంగా ఆయన ముందుకు కార్యం చేయడానికి రాడు.
ఆయన మంచివాడు గనుక ఆయన కార్యం చేయడానికి వస్తాడు. ఆయన గొప్పవాడు గనుక ఆయన కార్యం చేయడానికి వస్తాడు. మాటిస్తే మాట తప్పని వాడు గనుక ఆయన కార్యం చేయడానికి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. లెట్ us చేంజ్ అవర్ ఒపీనియన్. ప్రార్థన చేసుకుందాము, దేవునికి సమర్పించుకుందాం. నీ దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. ఆ దేవుని యొక్క గొప్పతనం ఎప్పుడు మన నోట్లో ఒక స్తుతిగా ఉండునుగాక. దైవభక్తితో బ్రతుకుదాము, నీతితో బ్రతుకుదాం, కానీ మన నీతిని ఆయన ఆధారం చేసుకోడు, మన దైవభక్తిని ఆయన ఆధారం చేసుకోడు. ఆయన అతీతమైన వాడు, ఆయన ఉద్దేశాలను బట్టి ఆయన కదిలేవాడు, ఆయన మంచితనం బట్టి కదిలేవాడు. కొన్నిసార్లు యోగ్యత అర్హత లేనప్పటికీ కూడా ఆయన కార్యము చేసేవాడు. యోగ్యత అర్హత లేనప్పుడు ఆయన కార్యాలు చేసినప్పుడు మన నోట్లో ఏం మిగులుతుందండి? స్తుతి మిగులుతుంది. చూసినావా, ఇంత చెడ్డోడు అయినప్పటికీ నా దేవుడు కార్యం చేసినాడు. ఇంత దేవుడిని అవమానపరిచినప్పటికీ దేవుడు కార్యం చేసినాడు. నేను దేవుడు కోరినట్లుగా నడవనప్పటికీ దేవుడు కార్యం చేసినాడు. ఆ దేవుడు గొప్పవాడు కదా అని ఒప్పుకోమా? స్తుతించమా? దేవుని గణపరచమా? మనము తలలు వంచండి, చేతులు ఎత్తండి, ప్రార్థన చేయండి. డోంట్ ప్రే యాజ్ ఇఫ్ యు ఆర్ గుడ్ పీపుల్. నో, వీఆర్ నాట్ గుడ్ పీపుల్. మన మంచోళం కాదు, కేవలము దేవుని కృపను బట్టి బతుకున్న ప్రజలము. లెట్ us be thankful to God. He will do great things for you. ఈరోజు ఈ పాండమిక్ సిట్యువేషన్లో ఈ యొక్క వైరస్ ఒక పెద్ద గోడలాగా కనబడచ్చు మీకు. ఈ యొక్క పాండమిక్ సిట్యువేషన్లో పెద్ద దేశాలు, స్ట్రాంగ్ నేషన్స్ లాగా ఈ యొక్క రోగం కనబడచ్చు మీకు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మీకంటే ముందెళ్తున్నాను, నేను దాన్ని కూల్చేస్తాను, నేను దాన్ని పడద్రోస్తాను, నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరెవరు కూడా భయపడడానికి వీలు. మన దేవుడు ముందుకెళ్ళబోతున్నాడు. కానీ ఇవన్నీ ఎందుకు చేయబోతున్నాడు తెలుసా? ఇక్కడ కనిపించే ముఖాలు మీరందరూ, నీవు, నేను, నా ముఖం మీకు కనబడుతుంది, మీ ముఖం నాకు కనబడుతుంది. మనమందరం మంచోళమని కాదు, పరిపూర్ణులమని కాదు, నీతిమంతులమని కాదు. బికాజ్ హీ లవ్స్ అస్. మనం ఆయన బిడ్డలం కాబట్టి బలహీనులైనప్పటికీ, దేవుణ్ణి బాధ పెట్టినప్పటికీ, దేవుడు చెప్పినట్టుగా నడవనప్పటికీ, బట్ గాడ్ స్టిల్ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్ బికాస్ హీఈస్ ఎ గ్రేట్ గాడ్, హీఈస్ ఎ లవింగ్ గాడ్, హీఈస్ ఎ కంపాషనేట్ గాడ్. నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. హీ విల్ నెవర్ టేక్ అవే హిస్ గ్రేస్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యమును బట్టి ఐ రిక్వెస్ట్ సుధీర్ టు లీడ్ us ఇన్ ప్రేయర్. ప్రార్థన చేసుకొని